ఫస్ట్ వన్, ఇటీవల 123వ మన్ కీ బాత్లో మోదీ ఈ క్రింది రాష్ట్రంలో ఉన్న బోడోల్యాండ్ ఫుట్బాల్ క్రీడాకారులకు కేంద్రంగా మారిందని ప్రస్తావించారు. ఆప్షన్ ఏ ఒరిస్సా, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. లాస్ట్ వీడియోలో 25th క్వశ్చన్ ఆప్షన్ డి 1774. సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి ఉదయ్పూర్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి జోధ్పూర్. ఆన్సర్ ఆప్షన్ బి ఉదయ్పూర్. భారతదేశంలోని ఉదయ్పూర్ సరస్సుల నగరం అని పిలువబడుతుంది. పిచోలా సరస్సు, ఫతేసాగర్ సరస్సు మరియు ఉదయసాగర్ సరస్సు వంటి అనేక సరస్సుల కారణంగా దీనికి ఈ మారు పేరు వచ్చింది. ఇవి నగర సుందర సౌందర్యం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు దోహదం చేస్తాయి. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేసింది. ఆప్షన్ బి కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఆప్షన్ సి కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వబడింది. ఆప్షన్ డి గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. ఆన్సర్ ఆప్షన్ డి గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. దేశంలోనే తొలి విద్యుత్ ట్రాక్టర్ను ఈ క్రింది రాష్ట్రంలోని రవాణా కార్యాలయంలో రిజిస్టర్ చేశారు. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. అఫ్సా చట్టాన్ని ఇటీవల ఏ రాష్ట్రం అమలు చేయడం జరిగింది? ఆన్సర్ మణిపూర్. 5 జిల్లాల్లో అఫ్సా యాక్ట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు? ఆప్షన్ ఏ కన్జర్వేటివ్ పార్టీ, ఆప్షన్ బి లిబరల్ పార్టీ, ఆప్షన్ సి లేబర్ పార్టీ, ఆప్షన్ డి అధికార రేణి. ఆన్సర్ ఆప్షన్ సి లేబర్ పార్టీ. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ సిఆర్ఐ 2025 భారత్ ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఆప్షన్ సి 6. భారతదేశం 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 6వ స్థానంలో ఉంది. ఈ నివేదిక 1993-2022 మధ్య కాలంలో విపరీతమైన వాతావరణ సంఘటనల ద్వారా ప్రభావితమైన దేశాల జాబితాను ప్రచురిస్తుంది. ఈ నివేదిక ప్రకారం డొమినికా, చైనా, హోండురాస్, మయన్మార్ మరియు ఇటలీ దేశాల తర్వాత భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ ఢిల్లీ 1964, ఆప్షన్ బి మద్రాస్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ 1964. నమస్తే స్కీమ్ ఏ వర్క్ ఫోర్స్కు సంబంధించింది? ఆప్షన్ ఏ పారిశుద్ధ్య కార్మికులు, ఆప్షన్ బి వ్యవసాయం, ఆప్షన్ సి ఆరోగ్య రంగం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ పారిశుద్ధ్య కార్మికులు. నమస్తే పథకం నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినది. ప్రత్యేకంగా మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని అంతం చేయడం మరియు మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల యాంత్రిక శుభ్రపరచడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. దేశంలోనే తొలి డిజిటల్ హైవేని ఈ క్రింది 2 నగరాలను కలుపుతూ నిర్మించారు. ఆప్షన్ ఏ ఢిల్లీ వారణాసి, ఆప్షన్ బి ఢిల్లీ గురుగ్రామ్, ఆప్షన్ సి గురుగ్రామ్ వారణాసి, ఆప్షన్ డి ఢిల్లీ పానిపట్. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ గురుగ్రామ్.
చౌరీ చౌరా ఘటన ఏ సంవత్సరంలో మరియు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 1922 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 1942 ముంబై, ఆప్షన్ 3 1919 ఢిల్లీ, ఆప్షన్ 4 1920 మద్రాస్. ఆన్సర్ ఆప్షన్ 1 1922 ఉత్తరప్రదేశ్. చౌరీ చౌరా ఘటన ఫిబ్రవరి 4, 1922న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా గ్రామంలో జరిగింది. ఆ సమయంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న నిరసనకారుల గుంపు పోలీసులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటనలో 22 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటన కారణంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విలేజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన మరియు సహకారం కోసం ఒక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఏ వ్యాసం మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 19, ఆప్షన్ బి ఆర్టికల్ 20, ఆప్షన్ సి ఆర్టికల్ 21, ఆప్షన్ డి ఆర్టికల్ 22. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 19. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయి. ఇవి 2030 నాటికి సాధించడానికి ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు అంగీకరించాయి. అవి 1 పేదరిక నిర్మూలన, 2 ఆహార భద్రత, 3 ఆరోగ్యం, 4 విద్య, 5 లింగ సమానత్వం, 6 నీరు మరియు పారిశుద్ధ్యం, 7 శక్తి, 8 ఆర్థిక వృద్ధి, 9 పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు, 10 అంతర్గత అసమానతలు తగ్గించడం, 11 సుస్థిర నగరాలు మరియు సమాజాలు, 12 స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి నమూనాలు, 13 వాతావరణ చర్య, 14 సముద్రాల సంరక్షణ, 15 భూ వినియోగం, 16 శాంతి, న్యాయం మరియు బలోపేతమైన సంస్థలు, 17 లక్ష్యాల కోసం భాగస్వామ్యాలు. క్రింది వాటిలో ఏ ఆంగ్లో మరాఠా యుద్ధాల ఫలితంగా పేష్వాల భూభాగాలు బొంబాయి ప్రెసిడెన్సీలో విలీనం అయ్యాయి? ఆప్షన్ 1 4వది, ఆప్షన్ 2 3వది, ఆప్షన్ 3 2వది, ఆప్షన్ 4 మొదటిది. ఆన్సర్ ఆప్షన్ 2 3వ కర్ణాటక యుద్ధం, 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం. పేష్వాల భూభాగాలను బొంబాయి ప్రెసిడెన్సీలో విలీనం చేయడానికి దారితీసిన ఆంగ్లో మరాఠా యుద్ధం 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఈ యుద్ధం 1817 మరియు 1818 మధ్య జరిగింది మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా సామ్రాజ్యం మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. ఫలితంగా పూణేతో సహా పేష్వాల భూభాగాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకొని బొంబాయి ప్రెసిడెన్సీలో విలీనం చేశారు. ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ముఖ్యమైనది ఎందుకంటే ఇది మరాఠా సామ్రాజ్యం యొక్క శక్తి ముగింపును సూచిస్తుంది మరియు భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి మార్గం సుగమం చేసింది. యోగాంధ్ర కార్యక్రమం మొత్తం ఎన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 22. ఆన్సర్ ఆప్షన్ ఏ 2. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఆప్షన్ బి యోగా ఫర్ వన్ ఎర్త్, ఆప్షన్ సి యోగా ఫర్ వన్ లైఫ్ వన్ వెల్త్, ఆప్షన్ డి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ వెల్త్. ఆన్సర్ ఆప్షన్ ఏ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఆంధ్ర మహిళా సభ స్థాపకులు ఎవరు? ఆప్షన్ 1 పండిత రమాబాయి, ఆప్షన్ 2 దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ 3 గాయత్రీ దేవి,
ఆప్షన్ 4 సరోజిని నాయుడు. ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు. ఈమె ఐరన్ లేడీగా ప్రసిద్ధి. మద్రాసులో శాసనోల్లంఘన ఉద్యమంలో ఆమె ఉప్పు సత్యాగ్రహం నిర్వహించి జైలు పాలయ్యారు. ఆమె రాజ్యాంగ సభలో సభ్యురాలు. సమాజానికి ఆమె చేసిన సేవకు గుర్తింపుగా స్వాతంత్ర్యం తరువాత ఆమెకు తామ్రపాత్ర మరియు పాల్ హాఫ్మన్ అవార్డు లభించింది. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్. ఆప్షన్ 2 వారెన్ హేస్టింగ్స్. ఆప్షన్ 3 లార్డ్ కార్న్వాలిస్. ఆప్షన్ 4 లార్డ్ వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ 1757-1762 సమయంలో మరియు మళ్ళీ 1765-1767 సమయంలో బెంగాల్ గవర్నర్. అతను 1757లో ప్లాసీ వద్ద సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించాడు. భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టారు. అతను 1765లో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇది 1772 వరకు కొనసాగింది. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఫలితంగా బెంగాల్ పరిపాలనను దివానీ మరియు నిజామత్ విభజించారు. రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ భారత్ యొక్క బాబర్గా పిలుస్తారు. ఈ క్రింది రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వాధ్వాన్ పోర్టు ఉన్న దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయముగా అవతరించబోతోంది. ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి గుజరాత్. ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. ఈ క్రింది భారత రచయిత్రి ఇటీవల ఐజీఎఫ్ ఆర్చర్ అమిష్ అవార్డు అందుకున్నారు. ఆప్షన్ ఏ ప్రియాంక మాలిక్. ఆప్షన్ బి శాలిని మాలిక్. ఆప్షన్ సి బాను ముస్తాక్. ఆప్షన్ డి దీపా బస్తీ. ఆన్సర్ ఆప్షన్ బి శాలిని మాలిక్. బెంగాల్లో సామాజిక మత సంస్కరణల్లో పూర్వగామిగా ఆత్మీయ సభని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 వివేకానంద్. ఆప్షన్ 2 దయానంద సరస్వతి. ఆప్షన్ 3 రాజారాం మోహన్ రాయ్. ఆప్షన్ 4 అరబిందో. ఆన్సర్ ఆప్షన్ 3 రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ 1814 సంవత్సరంలో కోల్కతాలో బెంగాల్లో సామాజిక మత సంస్కరణల్లో ఆత్మీయ సభను పూర్వగామి సంస్థగా స్థాపించారు. ఇది ఒక తాత్విక చర్చా వృత్తం. ఇక్కడ సామాజిక సంస్కరణల ఆలోచనలకు దారితీసే చర్చలు జరిగాయి. G7 సమ్మిట్లో ప్రధాని మోదీ ఈ క్రింది అంశంపై ప్రసంగించారు. ఆప్షన్ ఏ యోగా. ఆప్షన్ బి పెట్టుబడులు. ఆప్షన్ సి ఇంధన భద్రత. ఆప్షన్ డి పర్యావరణ భద్రత. ఆన్సర్ ఆప్షన్ సి ఇంధన భద్రత. దుష్పరిపాలన అనే కారణంతో ఆక్రమణకు గురైన భారత రాజ్యం ఏది? ఆప్షన్ ఏ ఝాన్సీ. ఆప్షన్ బి నాగపూర్. ఆప్షన్ సి అవధ్. ఆప్షన్ డి మైసూర్. ఆన్సర్ ఆప్షన్ బి నాగపూర్. ఉబెర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్. ఆప్షన్ బి వాలీబాల్. ఆప్షన్ సి క్రికెట్. ఆప్షన్ డి గోల్ఫ్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.